పట్టుకొని పట్టుకొని మళ్ళా చేతులు సర్ది పట్టుకొని పోయాను. అప్పుడు ఇప్పుడు మళ్ళా ఈ గొంగడి కింద మళ్ళీ ఏంటిది మళ్ళా మీదకి వెళ్ళి మళ్ళా చెద్దరు ఉంటుంది, చెద్దరు వేసుకోవాలి. చెద్దరు కింద దీని పక్కన ఇది మన భూమి మీద వేసుకోవాలి. అది తడి బట్ట వేసుకునే వాడికి అది పక్కన చూస్తాయి. భూమి మీదనే ఉండాలి. ఇది భూమి మీదే వేయాలి. దీని మీదకి చెద్దరు వేసుకోవాలి. చెద్దరు వేసుకుంటే ఏం చేస్తుంది కదంటే తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే తెలవకాయ పుస్తకాలు వేసుకుంటే ఈ గొంగడి తడుతుంది, మనిషి తడుతుంది. దాని మీదనే అట్లా వేసుకోవాలి. కోలాట మీదనే మళ్ళీ దాన్ని జరుపుకోవాలి. మనం ఇట్లా జరుపుకోవాలి. ఇటున్న అంచులు ఇటు వేసుకోవాలి. ఈ ముంగడి దాన్ని ఇటు జరుపుకోవాలి. ఈ వెనక దాన్ని మళ్ళీ నైట్గా జరుపుకోవాలి. ఇట్లుంటది. ఈ అంచు మీదకి వెళ్ళి ఇట్లుంటది. ఒక సింకు వాడి పొద్దు పడితే వాడికి నువ్వు బొగ్గలు పడవాలి. అంటే ఇది గొంగడి వేసుకొని గొంగడి మీద ఒక చిన్న చెద్దరు లాంటిది వేసుకోవాలి. ఇక అది వేసుకుంటే నీళ్లు జారిపోతాయి. ఇక కింద పడుకున్నా కానీ మీరు గొర్రె దగ్గర పొద్దు గీ టైం దాకా అన్నా కానీ మనం సుఖ తడవది ఎంత ఆరగొట్టని అర్ధబొర్రని అలా అర్ధబొర్రకుంటా మనం మళ్ళీ బేస్ మీద కట్టుకోవాలి. అర్చంది ఇట్లా వేసుకోవాలి. గడ్డ పట్టి తోడుకోవాలి. గడ్డ పోసుకోవాలి. మన మనిషి ఎంత పొడుకున్నామో అంత పొడుగు గడ్డ పోసుకోవాలి. పోసుకొని మరి ఒక్కోసారి వర్షం ఫుల్ తెల్లారి దాకా కొడుతుంది. ఆ టైంలో పరిస్థితి తెల్లారి దాకా కొడితే ఒకసారి లేవాలి. మనం లేవాడి కట్టేది ఇట్లా అనుకున్నారు. గదవకు అనుకొని ఉండాలి. తెల్లారి దాకా అట్ట వస్తుందంటే కొద్దిగా వెళ్తుంది అనక మళ్ళీ ఎవరు కాళ్ళు నిలబడకపోయి పొద్దు దాకా తిరుగుతుంది. మళ్ళీ నిలబడాలంటే కొద్దిసేపు అయితే ముద్దు బాగా సంస్థ చూసినావా అప్పుడు లేవాలి. తుప్పరు చెల్లులకి ఏం కాదు. ఈ తుప్పరకు మీద కప్పుకొని మీద ఒక చెద్దరు వేసుకోవాలి. ఇండలు సొరగొట్టాలి. మళ్ళీ చెద్దరిని దీని మీద వేసుకోవాలి. ఇట్లా కోలాడి గొంగడు లేకపోతే ఆ రోజులలో గొర్రె కాసులు కష్టమే. గొంగడు లేకపోతే మళ్ళా ఎంతోళ్ళు మళ్ళా పట్టుకొని రావాలి. మర్చిపోయినా కానీ గొంగడికి అంతే. మరి తడబడ అక్కడ మరి పక్కన కోల్సేపు ఉంటావు. తెలుగున్నంతసేపు ఉంటావు. అలా కూడా అంతసేపు ఇక నిదాచేటప్పుడు మనిషి ఇంకా గడ ఉంటాడు. మళ్ళీ గొంగడి పట్టుకపోయేదాన్ని. లేకపోతే ఇంటికాడ రావాలి. ఇంటికి తోలాలి. 10 మంది ఉంటే ఒక మనిషిని తోలితే కట్టం. 5, 6, 4 ఉన్నా కానీ తోలచ్చు. కట్టుపోతే ఇక ఇది ఉండే ఇక గొంగడి మొన్న పొలగాడు తెచ్చిండు. గొంగడి ఇంట్లో ఉండాలి. ఇప్పుడు వెనకట పిడుగులు అవి ఇవి గొర్రెల కాడ పడ్డప్పుడు అప్పుడు పరిస్థితి ఏంది? వరుగులు పడ్డా కానీ మన భగవంతుడు ఏం కాలే. నాకు బాంబు కూడా మనం కలవదు. తప్పిపోవట్లా ఇవి ముట్టుకుంటానే కానీ తప్పకొట్టి తేళ్ళు ఎర్రగా తేళ్ళు వేరే కానీ తేలు కుట్టిన గొల్లలు ఇదే గొంగడి నేసింది వాళ్ళు కురుమోళ్ళు. నేసిర్రు. ఇప్పుడు అందరూ పెద్దలు అడిపోయారు. నువ్వు నేర్తావా? ఇది మిషన్ తోటి ఇది తయారైతుంది. ఉన్ని గొర్రెల ఉన్ని కత్తిరించేటోళ్ళు కురుమోళ్ళు కాలేచి ఉన్ని పట్టుకపోదురు. మిషన్కి వేస్తారు. ఇప్పుడు నాడు వెనకట్టిన వాళ్ళు మంచిగా నేసి మంచిగా దారాలు గట్ట నేసి వాళ్ళు 10-20 సార్లు అంబలి పెట్టుకుంటే చింతాంబలి పెట్టుకుంటే కట్టపడ్డారు. అప్పుడు కురువోళ్ళు బాగా కట్టపడ్డారు. ఒక్కొక్క గొంగడి లేవని గొంగాలు లేచి రాళ్ళు. పెద్ద గొంగడి మీకు ఇత్తురాటగా మీరు ఉన్నిచ్చినందుకు గొల్లోళ్ళు ఉన్నిచ్చినందుకు గొర్రెను ఇవ్వకపోతే కొట్లాడి పంచాయతీ అయినాయి. ఎట్లా? నాకు అయితే వాళ్ళకు లేకపోయా గొర్రె నేసేటోళ్ళు లేకపోవట్లా వాళ్ళకి పోటీ పడుతుంది అన్న. నా గొర్రె ఎట్లా తీసుకున్నావు? మా గొర్రె తీసుకున్నాడు. మా గొర్రె ఈ ముసలివాడికి వెనకడుతుంది. ఇయ్యంగా నీ అక్క ఇలా బుద్ధ బాసిందని చెప్పి ఇయ్యద్దని చెప్పి ఇప్పుడు నువ్వు అన్న పొలగాలకి ఇచ్చింది. మళ్ళీ ఇచ్చింది. ఇచ్చేవారికి ఎందుకు పోటీ పడ్డది. మళ్ళీ నా గొర్రె తీసుకున్నాడు చేతులకి బ్యాంచ్ వాళ్ళకి ఎట్టిచ్చిర్రు అని చెప్పి ఇంటికి కడుపులో ఉడికి అలా అయ్యా మా గొర్రెగా తెలిసిన ముసలోడు మళ్ళీ నువ్వు వాళ్ళకి గొర్రె తెచ్చిన పుచ్చావా నా గొర్రె నాకు ఇవ్వాలని మళ్ళీ కొట్లాడ పెట్టుకుంటూ మాతో మళ్ళీ ఆ గొర్రెను మళ్ళీ వాళ్ళ ఇంటికి మళ్ళీ ముసలోడు ఎడతాడు. ఉన్ని కోసం ఇదంతా ఉన్ని కోసం మళ్ళీ తిడతాడు. నీ పోసాలు ఇవ్వం.
అంటే మంచి గొంగడి రచ్చడానికి మంచితనం కాదు, వాళ్ళకి మనకు 2 గొంగాలు ఇచ్చుకున్నా 2 గొంగాలు వస్తే మళ్ళీ వాళ్ళు అమ్ముకుందరు సరిసగం అన్నట్టుగా సరిసగం ఇన్ని గొంగాలు మీకు ఖరారు మనకు అవుతారు, అన్ని గొంగాలు మనకి ఇవ్వాలి. ఇన్ని గొంగాలు కానీ వాళ్ళకి ఒక్కటి 2 కానీ వాళ్ళ చూసుకుంటారు. అట్లా బతికిరు అప్పుడు కురువాళ్ళు కురువాళ్ళు బతికిరా బాబు గొర్రెతో.